మెగా 9 టీవీ. అమ్మ అనే పిలుపులో ఉన్న మాధుర్యం, అమ్మ ఒడిలో దొరికే ఆప్యాయత దేనిలోని దొరకదు. కానీ పుట్టగానే ఆ అమ్మే కాదనుకుని వెళ్ళిపోతే ఆ పసి ప్రాణం పడే వేదన వర్ణనాతీతం. జపాన్లోని పంచ్ అనే ఈ కోతి పిల్ల కథ సరిగ్గా అలాంటిదే. తల్లి వదిలేసిన ఈ అనాథ ఇప్పుడు ఒక ప్రాణం లేని బొమ్మలో తన అమ్మను చూసుకుంటోంది. ఆ బొమ్మను అది హత్తుకునే తీరు చూస్తే బండరాయికైనా కన్నీళ్లు రావాల్సిందే. ఇప్పుడు ఈ కోతికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది? పంచ్ను తన తల్లి ఎందుకు వదిలేసింది? ప్రాణం లేని బొమ్మలో దానికి అమ్మ ఎలా కనిపించింది? ఈ వైరల్ మంకీ హార్ట్ టచింగ్ స్టోరీ మీకోసం. ప్రేమకు భాష లేదు, భావం మాత్రమే ఉంటుంది. అది మనుషులకైనా జంతువులకైనా ఒకేలా ఉంటుంది. జపాన్లోని ఒక కోతి పిల్ల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దాని పేరు పంచ్. మకాక్ జాతికి చెందిన ఈ పసికూన 2025లో జన్మించింది. పాపం, అది పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రుని వదిలేసి వెళ్ళిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పసికూనకు జూ నిర్వాహకులే అన్నీ అయ్యారు. బుజ్జి కోతి పిల్లను అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అయితే అమ్మలేని లోటు పంచ్లో స్ట్రెస్ను పెంచకుండా ఉండేందుకు దానికి జూ కీపర్లు ఒక సాఫ్ట్ టాయ్ని కొనిచ్చారు. అంతే, అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి ప్రపంచం అయిపోయింది. ఆ బొమ్మను అది కేవలం ఆట వస్తువులా చూడటం లేదు, తన తోడుగా, నీడగా, తల్లిగా భావిస్తోంది. ఆ బొమ్మకు ప్రాణం లేకపోయినా పంచ్ మాత్రం దాన్ని ప్రాణంగా చూసుకుంటోంది. దానికి గోర్లతో దువ్వడం, వెంటేసుకుని తిరగడం, దాని ఒడిలో పడుకోవడం చేస్తోంది. బహుశా ఆ బొమ్మ స్పర్శలో అది అమ్మ ప్రేమను వెతుక్కుంటోంది. తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు దాన్ని పక్కనే ఉంచుకోవటం. చివరకు ఆ బుజ్జి కోతి ఇతర కోతులతో ఆడుకోవటానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బొమ్మను తనతో పాటే తీసుకువెళ్తోంది. ఆ బొమ్మను ఎవరైనా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే పంచ్ తల్లడిల్లిపోతోంది, భయంతో వణికిపోతోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం జపాన్లో పంచ్ వీడియోలు ఊహించిన విధంగా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో పంచ్ ఆ బొమ్మను గట్టిగా హత్తుకుని పడుకోవటం చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఆ కోతి పిల్ల కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. అది ఆ బొమ్మను పట్టుకున్న తీరు చూస్తే గుండె బరువెక్కుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ కోతి పిల్ల బొమ్మను వదిలిపెట్టి ఉండలేకపోవడంతో జూ అధికారులు ఇతర మకాక్ కోతుల గుంపులో నెమ్మదిగా అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరి నెల నుంచి ఈ కోతి పిల్ల ఇతర కోతులతో కలవటం ప్రారంభించినప్పటికీ కొత్త వాతావరణం దానికి ఇబ్బంది కలిగిస్తోంది. భయం వేసినప్పుడల్లా అది కోతుల గుంపు నుంచి పరిగెత్తుకెళ్లి బొమ్మ తల్లిని హత్తుకుంటుంది. ఈ బుజ్జుకూన ఇతర కోతులతో స్నేహం చేసినప్పటికీ తనకు నచ్చని సమయాల్లో ఇతర కోతులు దాడి చేసినప్పుడు, తల్లి గుర్తుకు వచ్చినప్పుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతోంది. దీనిని బట్టి మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని, వాటికి కూడా డిప్రెషన్ ఉంటుందని తెలుస్తోంది. తల్లి లేని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పంచ్ ని చూస్తే అర్థమవుతోంది. ఒక ప్రాణం లేని బొమ్మలో అది ఓదార్పు వెతుక్కుంటుంది. కనీసం ఆ బొమ్మతోనైనా ఆ కోతి పిల్ల సంతోషంగా ఉండాలని, దానికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుందాం.